హైవేస్ నిన్న సాయంత్రమే ఈ కుకటపల్లి సహస్ర కేసు నుంచి మాట్లాడుతున్నప్పుడు గండికోట వైష్ణవ్ కేసులాగా ఇది కూడా అవుతుందా, అలా కాకూడదు, హైదరాబాద్ పోలీసులు మాత్రం గట్టిగా ఎఫర్ట్స్ పెట్టాలి, హంతకులను పట్టుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఆ సమయంలో గండికోట వైష్ణవ్ కేసు సంబంధించి డిఐజీ ప్రవీణ్ గారిని ఏమని అడిగాం మనం, సార్ ప్రవీణ్ గారు కేసు ఎప్పుడో తేలాలి, కానీ కొండంత ఎలికని పట్టాలి, ఆ ఎలుక వల్ల మా క్లూ దొరికింది అన్నారు. బట్ ఏమైంది సార్, మధ్యలో గండికోట టూరిజంకి సంబంధించి చంద్రబాబు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళంతా వస్తున్నారు కాబట్టి ఈ కేసును పక్కన పెట్టారు, తర్వాత చూద్దామని చెప్పేసి అనుకున్నాం. ఓకే, తర్వాత మీరేమో ఆ జడ్పీటీసీ ఎన్నుకుంది కదా పులివెందుల, దానికి ఇన్ఛార్జ్ ఉన్నట్టు ఆ బిజీలో ఉన్నారని అనుకుందాం. మరి ఇప్పుడైనా కేసు ఏమైనా సరే మాట్లాడుకున్నాం కదా, మన ఎఫర్ట్స్ మనం కరెక్ట్గా పెడితే చేరాల్సిన వాళ్ళకి చేరుతాయంటే ఇదేనేమో అనిపించింది. మార్నింగ్ లేచి చూడగానే న్యూస్ గండికోట వైష్ణవ్ కేసు సంబంధించి వాళ్ళ అన్న సురేంద్ర, కొండయ్య అండ్ లవర్ లోకేష్ ముగ్గురికి నోటీసులు పంపారు. ఏమని, ఈ నెల 26న జమ్మలమడుగు కోర్టులో అటెండ్ కావాలి. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ అమ్మా నాయన ఉన్నారు కదా, వాళ్ళకి లై డిటెక్ట్ టెస్టులు చేయబోతున్నారు హైదరాబాద్ తీసుకొచ్చి. అట్ ది సేమ్ టైం ఈ సురేంద్ర, కొండయ్య కూడా చేస్తారు, లోకేష్ కూడా చేస్తారు. నీకు అర్థమవుతుందా? వాళ్ళు ఏమన్నారు, టెక్నికల్ డేటా మొత్తం పరిశీలిస్తున్నామన్నారు, ఆ టవర్ డబ్బు డేటా మొత్తం చూస్తున్నామన్నారు. ప్రవీణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, వన్ బై వన్ ఇది కాదు రూల్ అవుట్ చేసుకుంటూ వస్తామన్నారు. అలా రూల్ అవుట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అగైన్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో, నేను చెప్పింది కూడా కాదు, మనం ఏవైతే డిస్కస్ చేశామో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఆ అమ్మాయిని చంపారని తెలుస్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళు చెప్పింది ఆ అమ్మాయిని పగలు చంపితే నెక్స్ట్ డే మార్నింగ్ కదా చూసింది, అప్పటికి డికంపోజ్ అవ్వాలి, బట్ ఆ అమ్మాయిని నైట్ చంపారు అన్నారు. అంటే అక్కడే ఉంచి చంపేసి వచ్చారా, లేదు చంపేసి తీసుకెళ్ళి అక్కడ పడేసి వచ్చారా, ఇవన్నీ బయటపడాలి. అన్నింటికి మించి మరలా పోలీసులు చెబుతున్నదైనా, మనం క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు తేలుతుందైనా, అన్ని వెళ్ళిపోయి మరలా వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఆగిపోతుంది. ఎలా, వైష్ణవుని వాళ్ళు చంపడం తప్ప ఇక వేరే ఎవరు చంపేది లేదు. మరలా చెబుతాను, వీళ్ళది హనుమని గుర్తండి. అక్కడి నుంచి ఈ పిల్లోడు ఆమెను ప్రేమించడం, ఆ అమ్మాయి ఈ పిల్లోని ప్రేమించడం, ఇద్దరికి సెట్ కాదని చెప్పి వీళ్ళు అనుకోవడం, ఊర్లో నాన్న మాట అనడం. ఇక వీళ్ళు ప్రొద్దుటూరుకి వచ్చారు. ఈ పిల్ల వైష్ణవి ప్రొద్దుటూరు చదువుకుంటా. ఈ మూమెంట్లో మరలా ఆ పిల్లడితో టచ్ చేయడం ఉంది. వాళ్ళ అమ్మ ఫోన్ నుంచి ఇన్స్టాగ్రామ్ అవన్నీ చేస్తుంది అండ్ ప్రొద్దుటూరు వెళ్దామని చెప్పి సరే డిసైడ్ అయి ఉన్నారు. ఈ మూమెంట్ గండిపేట వెళ్దామని డిసైడ్ అయి ఉన్నారు. ఆ పిల్ల అడిగింది వెళ్దామని అన్నాడు ఈడు కూడా. ఈ లోపు మరి అది డిలీట్ చేసలేదా ఇంకా చెప్పలేదు, కానీ వాళ్ళు మొత్తానికి ఆ ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేస్తుంది. వీళ్ళు ఆల్రెడీ చూశారు. అండ్ వీళ్ళు అగైన్ ఈ పిల్ల ప్రొద్దుటూరు చదువుకుంటున్నా ఆ లోకేష్ తో టచ్ లో ఉందన్న విషయం అర్థమైపోయింది. ఇక లోకేష్ ని ఈ పిల్లడు కలిపి చంపాలని చెప్పేసి డిసైడ్ అయ్యారని మనం మాట్లాడుకున్నాం. ఇది ఇక బెస్ట్ చాయిస్ అనుకున్నారు. ఈ లోపు ఏమైంది, వీళ్ళు గండికోట వెళ్తూ దారిలో కోవా సెంటర్లో ఆగి కోవా తీసుకుని ఈ పిల్లకాయలు ఇద్దరు పోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు మోర్ దాన్ 2 hours ఉన్నారు. ఓకే, ఈలోపు ఈ కాలేజీ వాళ్ళు వాళ్ళ అమ్మ నాయనకి ఫోన్ చేశారు, మీ పాప ఏంది కాలేజీకి రాలేదు అని. వాళ్ళు ఇమీడియట్ గా సురేంద్ర చెప్పారు. సురేంద్ర ఏం చేశాడు, కాలేజీకి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న సురేంద్ర వచ్చి అడిగిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు గండికోటకి వెళ్తానని చెప్పింది. ఇమీడియట్ గా లోకేష్ గారితో ఎల్లుండిద్దని ఈ లోకేష్ బంధువులకు ఫోన్ చేశాడు. దాన్ని ఇమీడియట్ గా ఏమో 7:30 అయింది మాకు తెలియదు అని వీళ్ళు చెప్పారు. బట్ లోకేష్ బంధువులు ఏం చేశారు, అరే ఆ వైష్ణవ్ వాళ్ళ అన్నోళ్ళు ఫోన్ చేశారా, వాళ్ళు వస్తున్నారా, మీరు పారిపోండిరా, మీరు రండి అని చెప్పేసి అంటే, మీ అన్నోళ్ళు వస్తున్నారంట వెళ్ళిపోదామంటే, లేదు నేను ఒక్కదాన్ని ఉంటాను, నేను ఒక్కదాన్ని వచ్చానని చెప్తాను, నువ్వు వెళ్ళిపో, నీకుంటే ఇబ్బంది అని చెప్తే అప్పుడు ఆ పిల్లోడు 10:47 అప్పుడు ఆ ఎంట్రీ దగ్గర కనపడ్డాడు బయటకు వస్తూ. ఆ అమ్మాయి అక్కడే ఉంది. అరౌండ్ 12 మధ్యాహ్నం అరౌండ్ 12 గంటల సమయంలో కూడా అక్కడ కొంతమంది సెల్ఫీ తీసుకుంటూ ఉంటే అందులో వెనకాల ఆమె కనపడింది. ఈలోపు ఈ పిల్లోడు సురేంద్ర వచ్చి ఈ అమ్మాయి ఫోటో చూసి అక్కడ చుట్టుపక్కల మొత్తం అడుగుతూనే ఉన్నాడు. అది కూడా రికార్డ్ అయ్యింది. ఇక ఆ తర్వాత అనేది ఏది రికార్డు కదా, కానీ ఈ అమ్మాయి కనపడతలేదు కదా, పోలీస్ కంప్లైంట్ చేంజ్ చేశారు. నెక్స్ట్ డే రోజు వెతకడానికి వెళ్ళారు, అంటే మంగళవారం. వెతకడానికి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటి, ఆ అమ్మాయి ఎక్కడ ఉంది ఏంటనేది ఫస్ట్ చూపించింది వీళ్ళే, ఈ సురేంద్ర, కొండయ్య వీళ్ళ అన్నదమ్ములు ఎవరైతున్నారో వాళ్ళే చూపించారు. దాంతో పోలీసులకి ఫస్ట్ అనుమానం అక్కడ వచ్చింది. అరే ఎంతమంది ఎదుగుతూ ఉన్నాం, నిజంగా వాళ్ళకి కనిపించిందా,
లేదు చంపి పడేసింది మనదే కాబట్టి ఎందుకురా మళ్ళీ ఎత్తడం అని చెప్పేసి తీసుకెళ్ళి చూపించారా? ఫస్ట్ డౌట్ అక్కడ. సెకండ్ డౌట్, పోస్ట్ మార్టంలో తేలింది ఏంటి? ఆ అమ్మాయి మీద లైంగిక దాడి జరగల. మేమన్నారు ఘోరాతి ఘోరంగా పిడిగుద్దులు గుద్దిరా, గుద్దుడికి కొట్టిన కొట్టుడికి ఆ బాడీలో లివర్ కూడా బ్రేక్ అయిపోయిందని అంత దారుణం కొట్టారండి ఆ పిల్లని. కాసి తీరా కొట్టారు, చావని కొట్టారండి అని డాక్టర్లు చెప్పారు. ఇక అప్పుడు చెక్ చేసుకుంటూ పోతున్నప్పుడు లోకేష్కి సంబంధించి వాడు కాదని క్లారిటీ వచ్చింది. ఇక అన్నదమ్ములు ఫ్యామిలీ దగ్గర మొత్తం ఆగిపోయింది. బయట వాళ్ళు ఎవరు కాదని కూడా అర్థమైపోయింది. ఇక ఫైనల్ ఆప్షన్ ఏముంది? లై డిటెక్టర్ టెస్ట్. దానికి వీళ్ళు ఒప్పుకోవాలి, కోర్టు పర్మిషన్ ఇవ్వాలి, అప్పుడు ఎక్స్పర్ట్స్ తో కలిపి ఆ టెస్టులు చేస్తారు. సూపర్ సినిమాలో మిషన్ చెప్తుంటే లైక్ అటువంటిది అనుకోవచ్చు. ఆ టెస్ట్ కి సంబంధించి అనుకున్నప్పుడు హైదరాబాద్ లోనే ఆ ల్యాబ్ అనేది ఎక్విప్మెంట్ అంతా ఉండిద్దట. వన్స్ జమ్మలమడుగు కోర్టులో అంత క్లారిటీ వచ్చాక ఈ లైట్ డిటెక్టర్ టెస్ట్ లోకేష్ కి, ఆమె ప్రియుడికి, అన్న సురేంద్రకి, కొండయ్యకి, వీళ్ళ అమ్మ నాన్న అందరికి లైట్ డిటెక్టర్ టెస్ట్. ఎందుకంటే ఇందులో ఎవరైతే అక్యూజ్డ్ గా ఉన్నారో వారందరికి కూడా అన్నట్టు. సో ఇది ఇప్పుడు ఫాస్ట్ అప్ చేశారు. ఐఎమ్ షూర్ 26 కాబట్టి రమ్మంది వాళ్ళని చేసింది. మంత్ ఎండ్ లోపు క్లారిటీ వచ్చింది ఈ కేసు నాకైతే అనిపిస్తా.